హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న అన్వేషణ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. భగవంతుడా, నువ్వున్నావయ్యా. మనసులోనే సింహాద్రినాథునికి మొక్కుకుని ఫోన్ రింగ్ చేసింది. చీర చెంగులోనే ఫోన్ దాచుకుని చెవి దగ్గర సెల్ ఆనించింది. హలో, నెమ్మదిగా అందామె. బాగున్నావా తల్లి? అవతల నుండి కంగుమంది గొంతు. చెప్పండి అత్తమ్మా, మీరు నా కోసం ఫోన్ చేశారంటే శుభవార్తేగా? ఆనందంగా అందామె. అంత అదృష్టమా తల్లి? లేదు, మనందరి అన్వేషణ అదేగా తల్లి. అట్నుంచి బాధగా అంది అత్తమ్మ. భగవంతుడా అంటూ ఒక్కసారే మ్రాన్ పడిపోయిందామె. మీరిప్పుడు ఏ ఆలయంలో ఉన్నారు? అడిగింది అత్తమ్మ. సింహాచలంలో అందామె. శుభం, జాగ్రత్త. నీ ఉనికి ఎవరికీ తెలియనీకు తల్లి. అలాగే అత్తమ్మ అంది. ఫోన్ తిరిగి బ్యాగ్లో దాచేసింది. ఆలోచిస్తూనే బ్యాగ్ భుజాన తగిలించుకుని నడుస్తూ కొండ బస్టాప్ దగ్గరకు వచ్చిందామె. బస్టాండ్ నిండా భక్తులు తండోపతండాలుగా ఉన్నారు. ఒక్కో బస్సు వస్తోంది. జనాలతో కిక్కిరిసిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వెళుతున్నాయి గాని క్యూలో ఉన్న భక్తులు తరగడం లేదు. ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం కేసి చూసింది. దాని పక్కనే ఊడలమర్రి చెట్టు దెయ్యంలా జడలు విరబోసుకుని ఉంది. ఆ ప్రాంతమంతా చీకటి మింగేసింది. ఐమాక్స్ లైట్ల కాంతి ఆ ప్రాంతమంతా అలముకొని ఉంది. అన్నదానం ఎదురుగానే ఫ్యాన్సీ దుకాణాలు, ఫోటో దుకాణాలు, శనగలు, ఖర్జూరం దుకాణాలు బారులు తీరి ఉన్నాయి. క్యూ లైన్లో నిలబడలేక ఒంటరిగా ఓ మూల నిలబడిందామె. జనాలతో నిండుకుంటున్న బస్సులకేసి చూస్తూ నిలబడింది. నడిచి వెళ్ళిపోతేనో మనసులోనే అనుకుంది. మళ్ళీ తనకు తనే వద్దులే, బస్సు ఎక్కేయడమే మేలు అనుకుంటూ టికెట్లు బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి టికెట్ తీసుకుంది. టికెట్ పట్టుకుని భక్తుల వెనక క్యూలో నిలబడినట్టు ఓ పక్కగా నిలబడి మర్రి చెట్టు కేసి చూసింది. ఒక్కసారే ఉలిక్కి పడిందామె. గత రాత్రి జరిగిన సంఘటనలే వరుసగా కళ్ల ముందు కదలాడాయి. చేతిలో పుష్కలంగా డబ్బున్న ఆ రాత్రి విశ్రమించడానికి ఒక గది అద్దెకు తీసుకోలేకపోయింది. నెల రోజులుగా ఇదే అవస్థ. ఎక్కడడిగినా ఇవ్వకూడదనే సమాధానం. చీకటి పడగానే ఒక గది కావాలని దేవస్థానం విశ్రాంతి మందిరంలో ఉన్న బుకింగ్ క్లర్క్ని ఎంతగా ప్రాధేయపడింది. ఒక్కరికి గది అద్దెకివ్వడం కుదరదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి బయటకు తగిలేశాడు. అంతేనా? తనని ఓ పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు. దేవాలయం కదా ఇస్తారనుకుంది. అన్ని చోట్ల ఒకటే మాట. భగవంతుడా, ఒంటరిగా వచ్చేవాళ్ల గతి ఏం కాను? మనసులోనే బాధపడింది. గాలిగోపురం దగ్గర సత్రం ఉంటుంది. నీలాంటి వాళ్లంతా అక్కడ పడుకుంటారు. అక్కడికి పోమ్మా అంటూ చేదరించుకున్నాడా బుకింగ్ క్లర్క్. అతనన్నట్టు సత్రం వెతుక్కుంటూ వెళ్ళింది. అది ఓ పెద్ద రేకుల షెడ్డు. అప్పటికే ఆ షెడ్డు నిండా ఈగల్లా భక్తులు మూటా ముల్లెలు పక్కన పెట్టుకుని ఆక్రమించేస్తున్నారు. తను ఒక్కరితే విశ్రమించడానికి పిసరంత జాగా కూడా కానరాలేదు. లక్షల్లో వచ్చే భక్తులకు ఒక్క రేకు షెడ్డు ఏం సరిపోతుంది? ఇక అక్కడ ఇమ్మడలేక నిలబడలేక తిరిగి వెనక్కు వచ్చేసింది. కన్ను మూస్తే తెల్లారిపోయే ఈ రాత్రి ఎక్కడో ఒక దగ్గర చేరగిలబడితే సరి అనుకుంటూ అన్నదానం భవనం దగ్గరున్న మర్రి చెట్టు నీడని ఎంచుకుంది. తోడుగా ముసలమ్మ ఉందని ఎంతో ఆనందపడింది. కానీ అంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయింది. కొండబస్సు ముందుకు కదులుతూ చేసిన హారన్ శబ్దానికి ఉలిక్కి పడిందామె. భక్తులు పలచబడ్డారు. ఒక్కరొక్కరుగా మరో బస్సు ఎక్కుతున్నారు. క్యూలో లేకపోయినా అందరూ బస్సు ఎక్కుతుంటే ఆఖరిన నడుస్తూ ముందుకు వెళుతోందామె. ఉన్నట్టుండి తన వెనక ఎవరో ఏదో మాట్లాడుకోవడం చెవిన సోకేసరికి ఉలిక్కి పడింది మహాశ్వేత. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరు యువకులు ఆమెనే చూస్తూ ఒకరికొకరు ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళని చూడగానే అదిరిపడిందామె. అరే చూడరా, ముసుగేసుకుని బస్సు ఎక్కుతోందే, అదేలాగుంది కదా ఒకడంటున్నాడు. బస్సు ఎక్కుతున్న వాళ్ళంతా చలికి వణుకుతూ ముసుగులేసుకుని బస్సులు ఎక్కుతున్నారు చూడు అన్నాడు రెండోవాడు. లేదురా, నాకెందుకో రాత్రి మనల్ని గాయపరిచింది ఆమె అనిపిస్తోంది మొదటివాడంటున్నాడు. ఆ మాటలు వింటూనే ఆమెకు అర్థమైపోయింది.
ఆ యువకులిద్దరూ తన గురించే వెతుకుతున్నారని గ్రహించింది. ఆ యువకులకి అరడుగు దూరంలో మరో ఇద్దరు యువకులు ఆతృతగా వారినే గమనిస్తూ నిలబడ్డారు. సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు ఆ ఇద్దరు. వాళ్ల వాటం వాలకం చూసి ఇట్టే గ్రహించేసిందామె. ఆఖరున బస్సెక్కుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తల నిండుగా కప్పుకున్న చీర కొంగు నున్నగా ఉన్న గుండు మీద నుండి సర్రున జారిపోయింది. బస్సెక్కుతూ తమనే చూసిన ఆమెని యువకులిద్దరూ చూసి ఉలిక్కిపడ్డారు. అందంగా అప్సరసలా ఉన్న ఆమె తల నున్నగా గుండు చేయించుకుని కనిపించేసరికి అయ్యో అనుకున్నారు. తమ వైపే చురుగ్గా చూస్తున్న ఆమెను గుర్తుపట్టి అయోమయంగా చూస్తూ నిలబడ్డారిద్దరు. ఆ యువకులిద్దరూ తనకేసే పరీక్షగా చూడడం గమనించిన ఆమె గిర్రున తిరిగి బస్సులో కిక్కిరిసి ఉన్న భక్తుల్ని చీల్చుకుంటూ లోపలకు చొరబడి ఆ యువకుల కంట పడకుండా దాక్కుంది. బస్సు క్రిక్కిరిసిపోవడంతో క్రింద బస్సు డోర్ దగ్గర నిలబడి టిక్కెట్లు చెక్ చేసిన క్లీనర్ కుర్రాడు చేత్తో దబదబా రైట్ చెప్పాడు. అప్పటికే బస్సు స్టార్ట్ చేసి ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్న డ్రైవర్ ఒక్కసారే బస్సుని ముందుకు కదిలిస్తూ స్పీడ్ పెంచాడు. బస్సు ఎక్కుతూ వెనక్కి తిరిగి తమ వైపే చూస్తూ నిలబడ్డ ఆమెనే గుర్తు చేసుకుంటూ తన్మయంగా నిలబడిపోయారు ఆ యువకులిద్దరూ. అంత అందగత్తె, ఆ అందానికే అందాన్ని చేకూర్చే జుత్తును దేవుడికి కానుకగా సమర్పించి గుండు చేయించుకుందేంటబ్బా అనుకుంటూ నిలబడ్డ యువకుల్లో ఒకడు ఏదో గుర్తొచ్చిన వాడిలా అదిరిపడ్డాడు. అరే, రాత్రి మన మీద దాడి చేసింది ఆమెరా, ఆమె! ఆ కళ్ళు చింత నిప్పుల్లా మెరుస్తూ మన మీద కసిగా కత్తితో దాడి చేసిన ఆమె కళ్ళు నాకింకా గుర్తేరా, అదే ఆ రాక్షసే అంటూ గట్టిగా అరిచాడు ఒక యువకుడు. అప్పటికే బస్సు కొండ చర్యల్లో నుండి పాములా మెలుకలు తిరుగుతూ సరసరా పరిగెడుతున్న కొండ చిలువలా ముందుకు దూసుకుపోతోంది. ఆ యువకుడు అరవగానే వారి వెనకే నిలబడ్డ పోలీసులిద్దరూ పరుగున వారి దగ్గరకొచ్చారు. నలుగురు ఆందోళనగా కనుమరుగైన బస్సు కోసం కొండకేసి చూస్తూ స్థాణువులై నిలబడిపోయారు. ఏసీపీ ఆఫీసులో రిపోర్ట్ చేసి బయటకొచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కొండ మీద ముసలమ్మ మరణం గురించి తన పరిశోధనలో తేలిన విషయమంతా ఏసీపీకి సిఐకి రిపోర్ట్ చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. బుల్లెట్ మీద గోపాలపట్నం కేసి బయలుదేరాడు. ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అయింది. ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ రోడ్డు పక్కన బుల్లెట్ ఆపి సెల్ తీసి చూశాడు. మధ్యాహ్నం ఆ ఇద్దరు యువకుల వెంట సివిల్ డ్రెస్సుల్లో వెళ్లిన కానిస్టేబుల్స్లో ఒకడు. వెంటనే కాల్ రిసీవ్ చేసుకుని సెల్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పుటు నట్టు హుందాగా అన్నాడు ఎస్ఐ. సార్, ఆమె కనిపించింది అట్నుంచి ఆతృతగా అన్నాడు కానిస్టేబుల్. వెల్, వెంటనే ఆమెను పట్టుకుని స్టేషన్కు తీసుకురండి ఆనందంగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కనిపించింది సార్, కానీ నీళ్లు నములుతూ అన్నాడు అట్నుంచి కానిస్టేబుల్. కానీ ఆ మాట వినగానే ఎస్ఐ అక్బర్ ఖాన్కి చిర్రెత్తిపోయింది. యూస్లెస్ ఫెలో, కానీ ఏంటి, ఏమైందో చెప్పు అసహనంగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కొండ బస్సులో కిందకు వెళ్ళిపోతోంది సార్ అన్నాడు కానిస్టేబుల్. షటప్, ముందు ఎవరిదైనా బైక్ తీసుకుని బస్సుని ఫాలో అవ్వండి. నేను క్రింద బస్ స్టాండ్ దగ్గర ఆ బస్సుని క్యాచ్ చేస్తాను. హరియప్, ఆమె మిస్ కాకూడదు కోపంగా అరుస్తూనే కాల్ కట్ చేసి సెల్ జేబులో పెట్టుకున్నాడు. ఎలాగైనా ఆమెను పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను వదిలిపెట్టకూడదు. కొండపై నుండి బస్సు కొండ దిగువ బస్టాండ్కు చేరేలోపు వెళ్ళాలి అనుకుంటూనే బుల్లెట్ స్టార్ట్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ ఫోన్లోనే తిట్టేసరికి కానిస్టేబుల్స్ ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి. ఇప్పుడు ఆమెను పట్టుకోలేకపోతే తమ ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుందన్న భయంతో ఆందోళన చెందారు ఇద్దరు. ఆ యువకులిద్దరినీ తీసుకుని వర్తకుల దగ్గర ఎవరినన్నా బైక్ ఉంటే అడగాలని పరుగు పెట్టారు. ఎట్టకేలకు కిరాణా దుకాణం వరహాల సిట్టి దగ్గరున్న హీరో హోండా బైక్ అడిగి తీసుకున్నారు. ఒక కానిస్టేబుల్ని వెనకే ఎవరినన్నా లిఫ్ట్ అడిగి రమ్మని యువకులిద్దరూ మరో కానిస్టేబుల్ బైక్ మీద కొండ దిగువకు వెళుతున్న బస్సును పట్టుకోవడానికి బయలుదేరారు. కొండ ఘాట్ రోడ్లో స్టార్ట్ చేయకుండానే న్యూట్రల్లో పెడితే చాలు కిందకు సర్రున జారిపోతాయి బైకు. కానిస్టేబుల్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మిగతా ఇద్దరు యువకులు వెనక ఒకరు ఇరికించు కూర్చున్నారు. కానిస్టేబుల్కి ఆందోళనగానే ఉంది. బస్సు కొండ క్రిందకు చేరుకుని ఆమె బస్సు దిగి వెళ్ళిపోతే ఇంతమంది భక్తుల సందోహంలో, యాత్రికుల రద్దీలో ఆమెని తాము పట్టుకోగలరా? ఇటు గోపాలపట్నం కేసి వెళ్లే బస్సు ఎక్కుతుందో, అటు అరిలోవ కేసి వెళ్లే బస్సు ఎక్కుతుందో, ఈ రెండు దారుల్లో కాకుండా విజయనగరం రూట్లో వెళ్లే బస్సు ఎక్కేస్తుందో, భగవంతుడా
ఆమె ఈరోజు మా చేతికి చిక్కేలా చెయ్యి స్వామి. మనసులో పిచ్చిగా ఆలోచించుకుంటూ బైక్ని న్యూట్రల్లో నడిపిస్తే వేగం తగ్గి దానికి నచ్చినట్టు వెళుతుందని బైక్ ముందుకు పరిగెడుతున్నప్పుడు సడన్గా గేర్లోకి మార్చి బైక్ ఇంజన్ ఆన్ చేశాడు కానిస్టేబుల్. పరిగెడుతున్న బైక్ని గేర్లోకి మార్చేసరికి ఒక్కసారి ఆగి సర్రున ఇంజన్ స్టార్ట్ అయ్యి మరింత వేగం పుంజుకుంది బైక్. ఘాట్ రోడ్ అంతా పల్లంగా మలుపులు మలుపులుగా ఉన్న కానిస్టేబుల్ అదేదీ పట్టించుకోకుండా బైక్ని రేస్ చేసి స్పీడ్ పెంచుకుంటూ ముందు కురికించాడు. ఎదురుగా అంతే వేగంగా దూసుకొస్తున్న కార్లని బైక్ని తప్పించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. కానిస్టేబుల్ వెనకే కూర్చున్న యువకులిద్దరికీ ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. గాల్లో విమానంలా దూసుకుపోతున్న బైక్ మీద కూర్చున్నారే గాని గుండెలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎదురుగా వస్తున్న బైకులు కార్లు ఎక్కడ గుద్దుకుంటాయోనని భయంతో జడిసిపోతూ ఒకరినొకరు గట్టిగా వాటేసుకుని కూర్చున్నారు. కనుచూపు మేరలో కొండ బస్సు కిందకు దిగుతూ కనిపించేసరికి బైక్ డ్రైవ్ చేస్తున్న కానిస్టేబుల్కి ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. హమ్మయ్యా అనుకున్నాడు. కొండ దిగుతున్న బస్సు కొంచెం నెమ్మదిగా వెళ్తోందని గ్రహించిన కానిస్టేబుల్ బైక్ స్పీడ్ మరింతగా పెంచి ముందు కురికించాడు. ఎదురుగా మరో కొండ బస్సు పైకి ఎగబాకుతున్న కొండ చిలువల కొండపైకి వెళ్లడానికి ఎదురవడంతో కొండ దిగుతున్న బస్సు స్పీడ్ తగ్గించి ఆ బస్సుకి దారి ఇవ్వడం గమనించలేకపోయాడు బైక్ నడుపుతున్న కానిస్టేబుల్. కొండ దిగుతున్న బస్సు మీదే దృష్టి పెట్టి బైక్ స్పీడ్ పెంచడం వల్ల ఎదురుగా వస్తున్న బస్సుని గమనించలేకపోయాడు. స్పీడ్ కంట్రోల్ చేయలేక బస్సు మీదకు వెళ్లి గుద్దెయ్యబోతూ బైక్ని రోడ్డు పక్కకు మళ్లించాడు కానిస్టేబుల్. ఇంతలో కొండపైకి ఎక్కుతున్న కొండ బస్సుని ఓవర్టేక్ చేస్తూ కొండపైకి వెళ్లడానికి అతివేగంగా వస్తున్న కారుని బలంగా గుద్దేస్తూ రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి, లోయలా ఉన్న పల్లంలోకి బైక్తో పాటు ముగ్గురు దొర్లుకుంటూ వెళ్ళిపోయారు. హఠాత్తుగా కొండ దిగుతున్న బైక్ కారును గుద్దుకుని క్రింద పల్లంలో ఉన్న తుప్పల్లో నుండి బండ మీద నుండి లోయలోకి దొర్లుకుంటూ వెళ్లడం చూసిన బస్సు డ్రైవర్ టక్కున బస్సు ఆపేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఆశ్చర్యంతో ఆందోళనతో బైక్తో లోయలో పడిపోయిన ముగ్గురు యువకుల్ని రక్షించడానికి సమాయత్తమయ్యారు. కొండ దిగువకు ముందుకు వెళుతున్న కొండ బస్సు డ్రైవర్ కూడా బైక్ ప్రమాదం గమనించి వారగా బస్సు ఆపేశాడు. దారిన పోతున్న కార్లు, బైక్లు అన్నీ ఎక్కడివక్కడ ఆపేసి అందరూ కొండ చర్యల్లో పడిపోయిన బైక్ మీదున్న యువకుల్ని రక్షించాలని రాళ్లు, ముళ్లను కూడా లెక్క చేయకుండా లోయలోకి దిగారు. కొండ దిగుతున్న బస్సులో ఉన్న ఆమె కూడా అందరితో పాటు బస్సు దిగింది. బైక్ మీద ముగ్గురు యువకులు కొండ దిగుతూ కారును గుద్దుకుని లోయలోకి దొర్లిపోయారని తెలిసి అయ్యో పాపం అనుకుంటూ తన మానాన తను కొండ దిగువకు రోడ్డు మార్గాన ముందుకు సాగిపోయింది. కొద్ది దూరంలో ఘాట్ రోడ్లో మలుపులో ఎత్తుగా ఎవరెస్ట్ అంత ఎత్తులో అభయహస్తం చూపిస్తూ నిలబడ్డ ఆంజనేయ స్వామి విగ్రహం చూసి అమ్మయ్యా అనుకుందామే. దానికి ఎదురుగానే స్వామివారి తొలి పావంచ ఉంది. ముందు రోజు ఉదయం అక్కడి నుండి కొండపైకి నడక ప్రారంభించిన విషయం గుర్తుకొచ్చి కొండ దిగువకు చేరుకున్నాననుకుందామే. తొలి పావంచ మెట్లు ఘాట్ రోడ్డు మలుపుకి ఆనుకుని ఉన్నాయి. నేరుగా ఘాట్ రోడ్లో కొద్ది దూరం ముందుకు నడిస్తే టోల్గేట్ వస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మలుపు నానుకుని ఉన్న మెట్ల దారిలోకి మళ్ళితే దిగువ కొండ బస్ స్టాండ్కు చేరుకోవచ్చు అనుకుందామే. ఘాట్ రోడ్లో నుండి తొలి పావంచ దగ్గరకు చేరుకుంది. అప్పటికే చీకటి చిక్కబడిపోయింది. ఘాట్ రోడ్లో ఉన్న వీధి లైట్లు ఒకటి అరా వెలిగి ఉన్నాయి. తొలి పావంచ దగ్గరకు వెళ్ళి నిలబడిందామె. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో రాము, సోము పరుగు పరుగున ఆమె దగ్గరకొచ్చారు. అమ్మా, అనాథ పిల్లలమమ్మ, ఓ 10 రూపాయలుంటే దానం చెయ్యమ్మా, ఆకలేస్తోంది, దయ చూపించండమ్మా అంటూ ఆమెకి చెరోవైపు నిలబడి ఒకరి తర్వాత ఒకరు సిల్వర్ పళ్ళాలు ఊపుతూ యాచించారు. కొండ దిగుతున్న భక్తులిద్దరు ముగ్గురు నెమ్మదిగా దిగుతున్నారు. ఒకరిద్దరు యాత్రికులు తొలి పావంచ దగ్గర కాలభైరవ స్వామికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి కొండపైకి వెళుతున్నారు. ఘాట్ రోడ్డు మలుపు దగ్గర హైమాక్స్ లైట్లు వెలుగు తొలి పావంచ దగ్గర షెడ్డులోకి చొచ్చుకొస్తుంది. షెడ్డులోనున్న లైటు మినుకు మినుకుమని వెలిగి ఆరుతుంది. పడి పడని వెలుగులో ఆమె మొహం కేసి చూసిన రాము ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు. ఒరే సోము, అమ్మగార్రా, నిన్న మనకి 1000 రూపాయలు దానం చేసిన దేవతరా అన్నాడు ఆనందంగా. ఆ యాచకు బాలుడు అలా అనేసరికి ఆమె చటుక్కున ఆ కుర్రాళ్లకేసి చూసింది. తల నిండుగా ముసుగేసుకున్న ఆమె మొహంలో ఆ ఇద్దరు బాలయాచకుల్ని చూడగానే సంతోషం కలిగింది. ఆ బాలయాచకులిద్దరినీ కళ్ళతోనే పక్కకు రమ్మని సైగ చేసి చీకటిగా ఉన్న ఓ మూలకు వెళ్ళిందామె.
ఆమె అలా సైగ చెయ్యడం గమనిస్తూనే ఇద్దరు బాలయాచకులు ఆమె వెంట వెళ్లారు. బాబూ, మీరు నాకో సహాయం చేస్తారా? అడిగిందామె. చెప్పండమ్మా, ఆనందంగా అన్నాడు రాము. ఇక్కడ డబ్బులిచ్చే బ్యాంకు మిషన్ ఎక్కడుందో మీకు తెలుసా? తొలిపావంచ పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చుంటూ అడిగిందామె. బ్యాంక్ ఏటీఎం గురించమ్మా మీరు అడుగుతున్నారు? ఆశ్చర్యంగా ఆమె కేసి చూస్తూ అన్నాడు సోము. ఇంత అందంగా, గొప్పగా, మహారాణిలా ఉన్న ఈ దేవతకి బ్యాంక్ ఏటీఎం పేరే తెలీదా? తెలిసే అలా అడుగుతుందా? సోముకి ఆ ఆలోచన కలగగానే అనుమానంగా ఆమె కేసి చూశాడు. ఆ, ఏటీఎం గురించే అడుగుతున్నా, మీకు తెలీదనుకుని అలా అడిగాను, చిన్నగా నవ్వుతూ అందామె. మాకా? పకాలన నవ్వాడు రాము. ఇదిగో చూసారా అంటూ ఆండ్రాయిడ్ ఫోన్ తీసి ఆమెకు చూపించాడు సోము. మీకు సెల్ ఫోన్ ఎందుకు? ఆశ్చర్యంగా అడిగిందామె. ఎందుకంటారేంటమ్మా, ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, అందుకే ఇద్దరం డబ్బు పోగేసి ఈ సెల్ కొనుక్కున్నాం. సినిమాలన్నీ ఫ్రీగా చూసేస్తున్నాను తెలుసా? ఆనందంగా అన్నాడు రాము. సరే, నాకు ఏటీఎం ఎక్కడుందో చూపిస్తారా? అడిగిందామె. అయ్యో రా అమ్మా, మీరు మాకు దేవత, మీకే సహాయం కావాలన్నా చెప్పండమ్మా, చిటికలో చేసేస్తాం అన్నాడు సోము సంతోషంగా. అలా అనడమే తరువాయి రాము ముందు నడుస్తూ దారి చూపిస్తుంటే వెనక ఆమె నీడలా నడిచాడు సోము. ఇద్దరూ ఆమెను తీసుకుని బజార్లోకి వచ్చేసరికి రయ్యి రయ్యమని పోలీస్ జీపులు, ఇటు గోపాలపట్నం నుండి ఒకటి, అటు అరిలోవ రూట్లో నుండి రక్షక వాహనం ఒకేసారి కొండ బస్టాండ్ దగ్గరకు దూసుకొచ్చాయి. అప్పటికే కొండపై నుండి వస్తున్న మోటార్ సైకిల్తో పాటు 3 యువకులు ఘాట్ రోడ్డు లోయలోకి పడిపోయారన్న వార్త పొగలా అల్లుకుపోయింది. అదే సమయంలో ఎస్ఐ అక్బర్ ఖాన్ దిగువ బస్టాండ్లో పైనుండి దిగుతున్న కొండ బస్సు కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఎవరో 3 యువకులు బైక్తో పాటు లోయలోకి పడిపోయారని తెలియగానే అదిరిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. తొలి పావంచా దగ్గర నుండి బజార్లోకి వచ్చిన ఆమె పోలీస్ జీపు చూడగానే టక్కున చీకట్లోకి వెళ్ళి నక్కి నిలబడింది. రాము సోము ఇద్దరూ పక్కపక్కనే హైమాక్స్ లైట్ క్రింద నిలబడి చీకట్లో నక్కి నిలబడ్డ ఆమె కేసి చూశారు. రండమ్మా, అదిగో ఆ పురూరవ సత్రాల పక్కనే ఉంది బ్యాంక్ ఏటీఎం, రండి ఆమె కేసి చూస్తూ అన్నాడు రాము. ఇలా రా బాబు. రాము కేసి చూసి దగ్గరగా రమ్మని సైగ చేసిందామె. మౌనంగా సైగ చేసి దగ్గరకు రమ్మని పిలవడం చూసి రాము సోము ఇద్దరూ చీకట్లో నిలబడ్డ ఆమె దగ్గరకు వెళ్లారు. మీలో ఎవరికైనా ఏటీఎంలో డబ్బు తీయడం వచ్చా? ఇద్దరికేసి చూస్తూ అడిగిందామె. మీరే రండమ్మా, మేమిద్దరం పక్కనే ఉంటాంగా, ఎలా తీయాలో నేర్పిస్తాం అన్నాడు రాము. లేదు, నేను రాను, మీలో ఎవరో ఒకరు ఇదిగో ఈ ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి 25,000 పట్టరండి అంటూ రాము చేతికి బ్యాంక్ ఏటీఎం కార్డు ఇచ్చిందామె. ఆమె చేతిలో కార్డు తీసుకుంటూ సోముకేసి చూశాడు రాము. నేను అమ్మగారికి తోడుగా ఉంటాను, నువ్వెళ్ళు అన్నాడు సోము. ఆమె కూడా రాము భుజం మీద చెయ్యేసి వెళ్ళమన్నట్టు తోసి సైగ చేసి చెప్పడంతో రాము కూడా అలాగే అన్నట్టు తల ఊపాడు. మేము మెట్ల దగ్గరికెళ్ళి కూర్చుంటాం, నువ్వక్కడికొచ్చేయి అంది ఆమె వెనుతిరిగి. చలిగా ఉంది కదమ్మా. ఒరే సోము, అమ్మగారిని మన బస దగ్గరకు తీసుకెళ్ళు, ఈలోగా నేను డబ్బు పట్టుకొచ్చేస్తాను అన్నాడు రాము. బస అదెక్కడుంది? ఆశ్చర్యంగా అడిగిందామె. కొండకెళ్లే దారుంది కదమ్మా, అదే తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు కొడతారు కదా, ఆ పక్క నుండి దారుంది, రండి చూపిస్తాను అంటూనే ఆమెని దగ్గరుండి తొలిపావంచ దగ్గరకు తీసుకెళ్లాడు సోము. దాని పక్కనే కాలిబాటలాంటి సందులో నుండి తీసుకెళ్లాడు. అది పాడుపడ్డ భవంతి, రాజుల కాలం నాటి పురాతన భవనం. మెట్లదారిలోనున్న లైట్ల వెలుగు కొసరి కొసరి అంతవరకు ప్రసరిస్తోంది. ఆ లేలేత వెలుగులో ఆ భవంతి లోపలకు ఆమెను చెయ్యి పట్టి తీసుకువెళ్లాడు సోము. చుట్టూ చీకటిగా ఉంది, ఏదీ కానరావడం లేదు. ఉన్నట్టుండి సోము ఆమె చెయ్యిని వదిలేసి ముందుకు నడిచాడు. అలవాటైన ప్రదేశం కావడంతో చీకట్లోనే తడుముకోకుండా ముందుకు నడిచాడు సోము. సోము చెయ్యి వదిలేసరికి ఒక్కసారే భయంతో బిగుసుకుపోయిందామె. భుజాన బరువుగా ఉన్న బ్యాగ్ రెండో భుజానికి మార్చుకుని ఎక్కడున్నదక్కడే కొయ్యబారిపోయి నిలబడిపోయింది. బాబూ, ఎక్కడున్నావమ్మా? నెమ్మదిగా గొంతు పెగిల్చుకుని సోమును పిలిచిందామె. భయపడకండమ్మా, నేను మీ పక్కనే ఉన్నాను
అంటూ టక్కున అగ్గిపుల్ల వెలిగించాడు సోము. ఆ వెలుగులో దెయ్యంలా కనిపించిన సోమును చూసి ఒక్కసారే ఒళ్ళు జలధరించిందామెకు. ఆ మరుక్షణం తేరుకుని ధైర్యం తెచ్చుకుంది. కొవ్వొత్తి వెలిగించి ఒక దగ్గర పెట్టాడు సోము. అప్పుడు చూసింది. గదిలా ఉంది. ఓ మూల గోనె పట్టాలు, సినిమా పోస్టర్లు ప్లాస్టిక్వి క్రిందపరిచి ఉన్నాయి. రండమ్మా, ఇక్కడ కూర్చోండి అంటూ శుభ్రంగా పరిచిన చోటు చూపించాడు సోము. ఆ పాడుపడ్డ భవనంలో తనీ రాత్రి తలదాచుకోవడానికి భద్రంగా ఉంటుందనుకుందామె. కొవ్వొత్తి వెలుగులో ఓ మూల కూర్చుంది. కూర్చుంటూనే బ్యాగ్ తాళం తీసి దుప్పటి తీసుకుంది. మరో చీర తీసి క్రింద పరుచుకుంది. బ్యాగ్లోనే ఓ మూల ఉన్న వస్తువు చేతికి తగిలేసరికి ఉలిక్కి పడింది. బయలుదేరినప్పుడే బట్టలతో పాటు ఎందుకైనా మంచిదని తన ఆత్మరక్షణకు ఉపయోగపడతాయనుకున్న వస్తువులన్నీ బ్యాగ్లో సర్దుకుంది. బొడ్లో దోపుకున్న చొరకత్తి తీసి ఒక మూల చీర క్రింద దాచింది. బ్యాగ్ మూసేయబోతూ బరువుగా తగిలిన వస్తువు బయటకు తీసిందామె. కొవ్వొత్తి వెలుగులో ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్న సోము ఆమె బ్యాగ్లో నుండి తీసి అటూ ఇటూ తిప్పి చూసిన వస్తువులను చూస్తూనే ఆశ్చర్యంగా అన్నాడు. అమ్మా, అది తుపాకీ కదా? ఆ బొమ్మ తుపాకీ మీకెందుకమ్మా? మీ బాబు కోసం కొన్నారా? ఆనందంగా అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి పిస్టల్ని చీర క్రింద దాచి అలసటగా మేనువాల్చింది. సోము దగ్గరుండి ఆమెను తీసుకుని తొలిపావంచ దగ్గరకు రావడం మెట్ల పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి గమనించాడు. సోముతో పాటు ఆమె పాడుబడ్డ పురాతన బంగ్లాలోకి వెళ్లడం వారి వెనకే వెంబడించి మరీ గమనించాడతను. ఇద్దరూ బంగ్లాలోకి వెళ్లగానే అతను పరుగు పరుగున వెనక్కి వెళ్ళిపోయాడు. దిగువ బస్టాండ్లో బస్సు కోసం అసహనంగా ఎదురుచూస్తూ నిలబడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కొండపై నుండి వస్తూ 3 యువకులు బైక్తో సహా లోయలో పడిపోయారన్న వార్త వినగానే పోలీస్ స్టేషన్కి మెసేజ్ పాస్ చేశాడు. పావుగంటలో ట్రాఫిక్ పోలీస్ జీపులో రావడం, ఘాట్ రోడ్లో ప్రమాద స్థలానికి వెళ్లడం అంతా గమనిస్తూనే ఉన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో కొండ బస్సు అర్రకొర జనాలతో దిగువ బస్టాండ్లోకి వచ్చి ఆగింది. బస్సును చూస్తూనే వెనకే వస్తున్న కానిస్టేబుల్ 2 యువకుల కోసం వెతికాడు ఎస్ఐ. బస్సు ఆగగానే లోపలున్న కొద్దిమంది ప్రయాణికులు ఒక్కరొక్కరుగా దిగిపోతున్నారు. దిగుతున్న ప్రతి ఒక్కరిని పరీక్షగా చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అందులో ఎవరూ అనుమానించదగ్గ వ్యక్తి కనిపించలేదు. వెధవ కానిస్టేబుల్ ఏమయ్యాడు అనుకుంటూనే జేబులో సెల్ ఫోన్ తీసి రింగ్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రింగు వెళ్తోంది కానీ ఎవరూ ఎత్తడం లేదు. 2-3 సార్లు రింగ్ చేసి విసుగ్గా బండబూతులు తిట్టుకున్నాడు మనసులోనే. వెంటనే రెండో కానిస్టేబుల్ సెల్కి కాల్ చేశాడు ఎస్ఐ. సార్ నమస్తే. అట్నుండి కొండపై ఉన్న కానిస్టేబుల్ వినయంగా అన్నాడు. ఏడయ్యా అటునట్టు పత్తా లేడు. ఆ కుర్రాళ్ళని తీసుకుని కొండ దిగాడా లేదా? కోపంగా అరిచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. దిగారు సార్, కొండ బస్సుని ఫాలో చేస్తూ ఓ అరగంట క్రితమే కొండ దిగేశారు అన్నాడు కానిస్టేబుల్. అప్పటికే కొండపైకి కూడా బైక్ యాక్సిడెంట్ విషయం గాలి వార్తలా చేరిపోయింది. ఒకవేళ ఈ ముగ్గురే యాక్సిడెంట్కి గురి కాలేదు కదా? మనసులోనే ఆందోళన పడ్డాడతను. ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదయ్యా. కొండ బస్సు దిగువకు చేరుకుని 5 నిమిషాలైంది. బస్సు కూడా ఖాళీగా వచ్చింది. 10 మంది కూడా ప్యాసింజర్లు లేరు. వాళ్లలో నాకు అనుమానించదగ్గ స్త్రీ కనిపించలేదు చెప్పాడు ఎస్ఐ. అదేంటి సార్, బస్సు అంతా కిక్కిరిసిపోయింది కదా సార్. జనంతో కిటకిటలాడుతూ ఇక్కడి నుండి బయలుదేరింది చెప్పాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ చెప్పింది వినేసరికి ఎస్ఐ అక్బర్ ఖాన్కి మతిపోయింది. వెంటనే కొండ బస్సు డ్రైవర్ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఎస్ఐ. అవును సార్, కొండ మీద నుండి క్రిక్కిరిసిన ప్రయాణికులతోనే దిగాను. దారిలో బైక్ యాక్సిడెంట్ దగ్గర బస్సు ఆగింది. చాలామంది అక్కడే దిగి లోయలో పడ్డ బైక్తో పాటు లోయలో పడ్డ యువకుల్ని చూడ్డానికి దిగిపోయారు చెప్పాడు డ్రైవర్. ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కొంపదీసి యాక్సిడెంట్కి గురైంది కానిస్టేబుల్తో పాటు ఆ యువకులు కాదు కదా? ఆమె కూడా అక్కడే దిగిపోయి ఉంటుంది అనుకుంటూనే మళ్ళీ సెల్ తీసి యువకులతో కొండ దిగిన కానిస్టేబుల్కి రింగ్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రింగ్ అవుతోంది కానీ సెల్ రిసీవ్ చేసుకోవడం లేదు. ఎస్, కానిస్టేబుల్తో సహా ఆ యువకులే యాక్సిడెంట్కి గురై ఉంటారు అనుకుంటూనే ఆతృతగా బుల్లెట్ మీద కూర్చుని స్టార్ట్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆమెతో పాటు సోము తొలి పావంచ కేసి నడిచి వెళుతుంటే క్షణంసేపు నిలబడిపోయాడు రాము. వాళ్ళిద్దరూ తొలి పావంచ దగ్గరకు వెళ్లేసరికి ఆమె ఇచ్చిన ఏటీఎం కార్డు చేత్తో పట్టుకుని
హుషారుగా ముందుకు కదిలాడు రాము. ఇంతలో రోజూ గస్తీ తిరిగే పోలీసు రక్షక వాహనం నేరుగా బస్టాండ్లో నుండొచ్చి ఏటీఎం సెంటర్ ముందు ఆగింది. పోలీసు జీపును చూడగానే టక్కున ఆగిపోయాడు రాము. కొండ దిగి వస్తున్న యాత్రికుల పురూరవ బిల్డింగ్లో ఆ చివర ఒకటి ఈ చివరి ఒకటి ఉన్న దేవస్థానం క్యాంటీన్ కేసి నడిచి వెళుతూ ఉన్నారు. ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నేరుగా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళ్ళిపోతున్నారు. పోలీస్ కళ్ళు గప్పి ఏటీఎంలోకి వెళ్లాల్సిన పని తనకేంటి, తనేమీ దొంగకాడు కదా అనుకుంటూ దర్జాగా రక్షక వాహనం పక్క నుండే ఏటీఎం సెంటర్లోకి వెళ్ళడానికి మెట్లెక్కాడు రాము. చిరిగిన చొక్కా, ఒక కాలుకి ఫుల్గాను మరో కాలుకి సగమే ఉన్న అటు ఇటు కాని నిక్కర వేసుకున్న రామును చూసిన కానిస్టేబుల్ ఉలిక్కిపడ్డాడు. రక్షక వాహనంలో ఎదర కూర్చున్న హెడ్ కానిస్టేబుల్ని తట్టి రాముని చూపించాడు. ఏటీఎం సెంటర్లోకి అడుగుపెట్టిన రామునే ఇద్దరూ తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నారు. ఏటీఎంలో 25,000 రూపాయలు డ్రా చేసి గుప్పెట్లో మడిచి పట్టుకున్న రాముని చూసి పోలీసులిద్దరూ ఆశ్చర్యపోయారు. చటుక్కున్న రక్షక వాహనం మీద నుండి గెంతి మెట్లు దిగుతున్న రాముకి ఎదురుగా నిలబడ్డారు పోలీసులు. పోలీసులిద్దరినీ చూస్తూనే భయపడ్డాడు రాము. అయినా తను దొంగతనం చేయలేదుగా, ఈ డబ్బు అమ్మగారిది, అడిగితే అదే చెప్తాను మనసులోనే స్థిరంగా అనుకున్నాడు రాము. అమ్మగారు ఒంట్లో బాగాలేదా? బ్యాగ్ తలకింద పెట్టుకుని మేను వాల్చిన ఆమె కేసి చూస్తూ అడిగాడు సోము. అలసటగా ఉందమ్మా అందామె. పడుకుందే గాని తల దగ్గర పెట్టుకున్న తుపాకీ మీద చెయ్యి ఆంచి పడుకుంది. మీకేమైనా తినడానికి పళ్ళు గాని టిఫిన్ గాని తెమ్మంటారా అమ్మా? ఆప్యాయంగా ఆమె దగ్గరకు వెళ్ళి అడిగాడు సోము. దీపపు వెలుగులో కూడా ఆ కుర్రాడి కళ్ళలో కనిపించిన ఆప్యాయతకి కరిగిపోయిందామె. చటుక్కున లేచి కూర్చుంది. మీ ఇద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు బాబు? మీకు బంధువులెవరూ లేరా? అమ్మా నాన్న మీద అలిగి వచ్చేయలేదు కదా? ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ అడిగిందామె. మాకెవరూ లేరమ్మా. నేను రాము అనాథాశ్రమంలో పెరిగాము. అనాథాశ్రమంలోనే 5వ తరగతి వరకు చదువు చెప్పారు. ఆ తర్వాత 6వ తరగతి నుండి టౌన్కి పంపించేవారు. మేమిద్దరం బడికి ఎగ్గొట్టి ఊరు మీద తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమానికి వస్తున్నామని వార్డెన్ గారికి తెలిసిపోయింది. 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులు పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా గదిలో ఉంచేసేవారు. మేమిద్దరం ఇక అక్కడ ఉండలేక పారిపోయి వచ్చేసాం. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇదిగో ఈ దేవాలయం మెట్ల మీద బ్రతుకుతున్నాము. తామిద్దరి గురించి వివరంగా చెప్పాడు సోము. అయ్యో తప్పు కదా బాబు, బుద్ధిగా చదువుకుంటే మీకు ఈ పాటలు తప్పేవి కదా అంటూనే గబగబా చేతిలో ఉన్న చిన్న పర్సు లాంటి బ్యాగ్ తెరిచి సెల్ ఫోన్ తీసిందామె. స్విచ్ ఆఫ్ అయి ఉన్న ఫోన్ తీసి చూసింది. ఛార్జింగ్ లేక ఆగిపోయిన సెల్ చూసి పెదవి విరుచుకుంది. తిరిగి ఫోన్ లోపల పెట్టి సోము కేసి చూసింది. మీరిద్దరూ బాగా చదువుకుంటారా అడిగిందామె. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చదివిస్తారమ్మా? పారిపోయి వచ్చిన సవట దద్దమ్మలం. అనాథాశ్రమానికి కూడా రానివ్వరేమో కదా బాధగా అన్నాడు సోము. ఇంతలో వెనక నుండి ఎవరో తల మీద బలంగా కొట్టేసరికి అమ్మా అంటూ కెవ్వున అరిచి కూర్చున్న దగ్గరే కుప్ప కూలిపోయాడు సోము. ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురుగా పెద్ద దుడ్డుకర్ర పట్టుకుని యమకింకరుడిలా ఒకడు నిలబడి ఉన్నాడు. వాడి వెనకే మరో 2 కత్తులు పట్టుకుని కనిపించారు. ఆమెకి ముచ్చెమటలు పోశాయి. ఏం చెయ్యాలో అర్థం కాక చటుక్కున లేచి నిలబడింది. చేతికందిన చురకత్తి తీసి చటుక్కున బొడ్లో దోపుకుంది. వెళ్ళరా, దాని దగ్గర ఏముందో అంతా లాగే, ఆ బ్యాగ్ లాక్కుని పట్రా దుడ్డుకర్ర చేత పట్టుకుని కాలయముడిలా నిలబడ్డవాడన్నాడు. ఎవరు మీరు? నెమ్మదిగా నోరు పెగిల్చి అడిగిందామె. ఎవరైతే నీకెందుకు, ముందు నీ చేతి గాజులు, చెవులుకున్న దుగుద్దులు, ముక్కు పొడక తీసిచ్చేయి కర్కశంగా అరిచాడొకడు. కర్కశంగా అరిచిన అతని అరుపులు విని మరిక మాట్లాడలేదామె. అప్రయత్నంగానే చేతి గాజులు తీసింది. వెనక నిలబడ్డ 2 ముందుకొచ్చి ఆమె చేతిలో వస్తువులు లాగేసుకున్నారు. ఒకడు బ్యాగ్ కూడా లాక్కుని భుజానికి తగిలించుకున్నాడు. అన్నా, దీన్ని లాక్కుపోదామన్నా ఆబగా ఆమె అందం కేసి చూస్తూ అన్నాడొకడు. ఎక్కడికో ఎందుకురా, ఇక్కడే పని కానిచ్చేద్దాం అన్నాడింకొకడు. ఆమెని కన్నార్పకుండా దీపపు వెలుగులోనే కళ్ళు చిట్లించుకుని చూస్తూ నిలబడిపోయారు 3. వాళ్ళు మీద పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూనే బొడ్లో దాచుకున్న చురకత్తి మీద చెయ్యేసి
సిద్ధంగా నిలబడిందామె. ఇంతలో బయట బూట్ల శబ్దం వినిపించేసరికి దుండగులు ముగ్గురు బిక్క చచ్చిపోయి మౌనంగా నిలబడిపోయారు. ఎక్కడికి రా మమ్మల్ని తీసుకొచ్చావు? ఈ బూత్ బంగ్లాలో ఎవరుంటారా? దొంగ వెధవ, మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నావా? బంగ్లా బయట అరుస్తున్నారెవరో. లేదు సార్, మా సోముగాడు అమ్మగారిని ఇక్కడికే తీసుకొచ్చుంటాడు. లోపలుంటారు సార్. సార్ సార్, అదిగో ఆ గదిలో చూడండి, కొవ్వొత్తి వెలిగలేదు, అక్కడే ఉంటారు అంటున్నాడు రాము. రాము మాటలు వింటూనే ఆమె అదిరి పడింది. రాము ఎవరినో వెంటబెట్టుకొస్తున్నాడు. ఎవరు వాళ్ళు? నా కోసమే వెతుక్కుంటూ వస్తున్నట్టున్నారు. కొంపదీసి పోలీసులా? పోలీసులా అయి ఉంటుంది. ఇప్పుడెలా? పోలీసులకు దొరికితే తన అన్వేషణ గతి అదో గతే. ఆలోచిస్తూనే చుట్టూ పరికించింది. గది లోపలి నుండి పక్క గదిలోకి, వెనుకనున్న గదిల్లోకి మరో ద్వారం కనిపించింది. అంతలోనే పోలీసులు ముగ్గురు లోపలికొచ్చేశారు. బయట మాటలు వినిపించగానే దుండగులు ముగ్గురు అలర్ట్ అయ్యారు. ఆమె సంగతిని మరిచిపోయారు. ఆమె మీదకు పులుల్లా దూకాలనుకున్న ముగ్గురు గదిలోకొచ్చిన పోలీసులను చూసి అదిరిపడ్డారు. ఒరే, పదండ్రా, పదండి అంటూ ఆమె దగ్గర దోచేసిన బంగారం, బ్యాగ్తో సహా గదిలో నుండి వెనక ద్వారం గుండా పరుగులు పెట్టారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా వారి వెనకే పరుగందుకుంది. దుండగులు ముగ్గురు ఆ భవనంలో నుండి వెనక ద్వారాల గుండా మెట్ల మార్గంలోకి పరుగందుకున్నారు. అక్కడి నుండి తప్పించుకోవాలనే ధ్యాసలో కన్ను మిన్ను కానకుండా పరుగెడుతున్నారు. ఆమె అక్కడి నుండి బయటపడి ఆ దుండగుల కంట పడకుండా మరో మార్గంలో పరుగులాంటి నడకతో చీకట్లోనే నక్కి నక్కి దాక్కుంటూ ముందుకు సాగిపోయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులతో వచ్చిన రాము గదిలోకి రాగానే క్రింద పడి ఉన్న సోమును చూసి భోరున ఏడుస్తూ పరుగున వెళ్ళి సోమును లేవనెత్తాడు. సోము తలకి గాయమై రక్తం స్రవిస్తోంది. స్పృహ తప్పి పడి ఉన్న సోముని ఒడిసి పట్టుకుని ఏడుస్తూనే పోలీసుల కేసి చూశాడు రాము. దుండగులు ముగ్గురు నిస్సహాయురాలైన ఆమె మీద పడి చెరచడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించారు పోలీసులు. పట్టుకునే లోపలే పారిపోవడం చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు మతిపోయింది. గదిలో నుండి పరిగెత్తి పారిపోతున్న దుండగులను చూసి పోలీసులు అలర్ట్ అయ్యారు. దుండగుల వెనకే ఆమె కూడా పరిగెట్టి పారిపోవడం చూసి అవాక్కయ్యారు. కానిస్టేబుల్, నువ్విక్కడే ఉండు, మేమిద్దరం పారిపోతున్న వారిని వెంబడిస్తాం, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చెయ్యి అంటూనే హెడ్ కానిస్టేబుల్ పరుగందుకున్నాడు. అతన్ని అనుసరించి పరిగెట్టాడు మరో కానిస్టేబుల్. ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అప్పటికే ఊరు వాడ ప్రమాద వార్త తెలిసిపోయింది. జనాలు గుంపులు గుంపులుగా నిలబడి ఏం జరిగిందో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ, ఏం జరగబోతోందోనని కళ్ళు చిట్లించుకుని చెవులు రిక్కించుకుని ప్రమాదాన్ని ప్రమోదం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్ బుల్లెట్ని చూస్తూనే రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న జనాలు పక్కకి తప్పుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు కొండ మీద నుండి దిగే వాహనాలకి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. బుల్లెట్ రోడ్డు పక్కనే సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టి ఆతృతగా ప్రమాద స్థలానికి వెళ్లాడు ఎస్ఐ. ఘాట్ రోడ్డుకు రెండో పక్కాది. రోడ్డు అంచున నిలబడి క్రిందకు చూశాడు. క్రింద అంతా తుప్పు, ముళ్ల మొక్కలు, చిన్న చిన్న బండలు. ఘాట్ రోడ్ వారకట్టిన చిన్న ప్రహారీ గోడను గుద్దుకుందేమో, గోడ విరిగిపోయింది. యువకుల్లాంటి వాళ్లు లోయలోకి దిగి వెళుతున్నారు. అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్ కూడా లోయలోకి దిగాడు. దిగుతూ తూలి జారి పడబోయాడు. ఇంతలో ఎవరో చేయూతనిచ్చి ఆదుకున్నారు. క్రింద లోయలో నుండి పైకి ఎక్కి వస్తున్నారు. అంతలోనే చిన్న చిన్న గాయాలతో కానిస్టేబుల్ని ఇద్దరూ పైకి ఎక్కిస్తూ నడిపించుకొస్తున్నారు. కానిస్టేబుల్ను చూస్తూనే ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ష్, రక్షించావయ్యా, మనసులోనే అల్లాని ప్రార్థించుకున్నాడు. సార్, క్షమించండి సార్, బస్సుని. గాయాలతో లోయలో నుండి పైకి చేరిన కానిస్టేబుల్ ఆయాసపడుతూ ఏదో చెప్పబోయాడు. ఓకే ఓకే, అర్జెంటుగా అంబులెన్స్లోకి వెళ్ళి కూర్చో. ఆ పక్కనే రెడీగా ఉన్న అంబులెన్స్ దగ్గరకు తనే కానిస్టేబుల్ చెయ్యి పట్టుకుని నడిపించుకు వెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అంబులెన్స్లో ఉన్న ఎమర్జెన్సీ స్టాఫ్ గభాలన వచ్చి కానిస్టేబుల్ని అంబులెన్స్లోకి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు యువకులను 4-5 భుజాల మీద మోసుకొచ్చారు. వాళ్ళిద్దరికీ బాగా గాయాలయ్యాయి. రక్తంతో తడిసి ముద్దయిపోయారు. ఇద్దరికీ స్పృహ లేదు. ప్రమాద వార్త తెలిసి కొండపై నుండి గాభరాగా దిగివచ్చిన వరహాల శెట్టి
ప్రమాద స్థలంలో నిలబడి గగ్గోలు పెడుతున్నాడు. తన కొత్త బైక్కి ఏమైందోనని అందర్నీ ఆతృతతో వాకబ్ చేస్తున్నాడు. బైక్ కదా, పోతే పోనీలేవయ్యా, ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు, అందుకు సంతోషించాలి. నీ బైక్కేముంది, ఇన్సూరెన్స్ వాళ్ళు బాగు చేయించేస్తారు. ఎవరో అంటున్నారు, అయ్యో నా బైక్కి ఇన్సూరెన్స్ గట్రా ఏదీ లేదండి బాబు, ఏడాదికి 2000 ఎందుకు దండగాని కట్టడం మానేశాను, 2 ఏళ్లు కూడా కాలేదండి బాబోయ్ అంటూ లబో దిబోమని తల బాదుకుంటున్నాడు వరహాల శెట్టి. పోలీసులకు అందినట్టే అంది అంతలోనే జారిపోయిన ఆమె మళ్లీ చిక్కిందా? కానిస్టేబుల్ ద్వారా నిజాలన్నీ బయటకొచ్చాయా? ఇవన్నీ తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.